హే ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? ఫస్ట్లీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేను మా గణపతిని తెచ్చుకోవడానికి వచ్చేసిన ఇక్కడికి. సో ఈ షాప్ వచ్చేసి మనకి బాక్లీ స్ట్రీట్ ఫుడ్ స్క్వేర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి $50 నుండి $400-500 వరకు చాలా టైప్స్ ఆఫ్ గణపతి దొరుకుతాయి. ఎకో ఫ్రెండ్లీ కలర్డ్ గణపతి చాలా రకాలు దొరుకుతాయి. అండ్ ఆల్సో మీకు డెకరేషన్కి కావాలన్న సామాన్, కర్టన్స్, పూలు, ఫ్లవర్ గార్లాండ్స్, ఇంకా పూజకు కావాల్సిన సామాన్ కూడా చాలా దొరుకుతుంది. ఒత్తుల దగ్గర నుండి, కర్పూరం దగ్గర నుండి మీకు దీపాల వరకు, కుందుల వరకు చాలా దొరుకుతాయి. కొన్ని వస్తువులు వచ్చేసి ఎస్పెషల్లీ పూజ టైంలో, ఫెస్టివల్స్ టైంలో స్పెషల్గా తెప్పిస్తారు. అండ్ ఇదంతా నేను తీసుకున్న సామాన్. సో ఇది పండుగ రోజు అనమాట. నేను ఉండ్రాళ్ళ పాయసం చేయలేదు కానీ సేమియా పాయసం వరకు చేశాను. అండ్ దాని తర్వాత కొంచెం పులిహోర చేశాను. నార్మల్గా వినాయక చవితికి వీలైతే నేనే గణపతి చేస్తా కానీ ఈసారి అంతా కుదరలేదు. సో షాప్ నుంచి తెచ్చుకున్న గణపతి నేను. ఆల్సో పూజకు కావాల్సిన పసుపు ముద్ద, గౌరమ్మని, గణపతిని చేసుకోవడానికి టైం, ఇవన్నీ పూజ అరేంజ్మెంట్స్ టైం పడుతుంది కాబట్టి ప్రసాదం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయా. అండ్ ఆల్సో నాకు ఇక్కడ పూలు, పండ్లు దొరికినంత వరకు చేసుకున్నా. మనకి ఇండియాలో దొరికినట్టు రకరకాల ఆకులు అన్నీ దొరకాలి అంటే ఇక్కడ కష్టం కదా. సో దానికోసం ఆల్టర్నేటివ్ రూట్ మోస్ట్లీ మామిడి ఆకులతోనే అన్ని ఆకులు దాంట్లోనే కవర్ అవుతాయని చెప్పి ఒక దగ్గర చదివాను. సో దాంతోనే కవర్ చేసుకున్నాను. దొరికిన వాటితోని దొరికినంత వరకు చేసుకున్నాను. So yes guys, that's how I finished my 2024 Vinayaka Chaviti. Please share your thoughts in the comments. See you in the next video. Bye.